UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్. హాయ్ కశ్యప్. హాయ్ అండి. ఈ ఎపిసోడ్లో మనము వాల్యూ గురించి మాట్లాడుకుందాము సార్. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో పనిచేసే దగ్గర ఒక మనిషికి 10,000 శాలరీ వస్తుంది, అదే సేమ్ ఆఫీస్లో ఇంకో మనిషికి ₹1,00,000 కూడా శాలరీ వస్తుంది. సో ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ 10,000 వస్తున్న శాలరీ మనిషి ఎందుకు అతను ఆ ప్లేస్లో ₹1,00,000 వస్తున్న ఒక వ్యక్తి ప్లేస్లో ఎందుకు షిఫ్ట్ చేసుకోవద్దు? ఆ వాల్యూని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఒకరు వాళ్ళ కెరియర్లో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి ఆ గ్రోత్ని అచీవ్ చేసుకోవాలి? సో ఆ వాల్యూ గురించి ఒకసారి చెప్పండి సార్. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ కార్పొరేట్లో ఇది చాలా నీడెడ్. ఎందుకంటే నాతోటి వాడే మీరు 10,000 ₹1,00,000 90,000 డిఫరెన్స్ చూపించారు. నాతోటి వాడికి 5,000 ఎక్స్ట్రా వస్తున్నాయి. అబ్బా ఎక్కడో రైట్. ఇమ్మీడియట్గా నేను ఇది లేదు అనను కానీ, బట్ ఇమ్మీడియట్గా చాలా మంది చెప్పేది ఏంటంటే, రే వాడు చెంచారా, మేనేజర్కి ఏమంటారు తెలంగాణలో ఏదండి, బిస్కెట్ వేసాడా ఏదో అంటారే, చాకరీ చేస్తున్నాడు. సో నేను అది లేదు అనట్లా, ఉన్నాయి, నేను కాదనట్లా. అయితే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు కంటిన్యూస్గా ఎదగటానికి కారణాలు రెండండి. వాళ్ళకి కంపెనీలో వాళ్ళు వాల్యూ ఇవ్వటానికి కారణాలు రెండు. ఒకటి ద సింప్లెస్ట్ రీజన్ ఏంటయా అంటే, ఆర్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే, వాళ్ళని వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక డస్ట్బిన్ కవర్ ఉంది, రైట్. ఈ డస్ట్బిన్ కవర్లో మీరు ఏమేస్తారు? పనికిరాని చెత్త అంతా వేస్తాం, రైట్. అసలు అదే చెత్త అయినా సరే దీంట్లో వేస్తాం. ఇప్పుడు నా దగ్గర వాలెట్ ఉంది, దీంట్లో ఏం పెడతాం? డబ్బులు పెడతాం. డబ్బులు తీసి చెత్త కవర్లో వేస్తారా? వేరు. పోనీ చెత్త కవర్లో ఉండే చెత్త తీసి పర్సులో పెట్టుకుంటారా, వాలెట్లో పెట్టుకుంటారా? ఎందుకండి? ఇది వాల్యుబుల్ థింగ్స్నే అట్రాక్ట్ చేస్తుంది, ఇది చెత్తని మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది చూపించింది, బాస్ నాలో ఇది మాత్రమే పెట్టు, నేను చెత్త, నాలో చెత్తే పడే. మిమ్మల్ని మీరు ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నారు మీ కంపెనీలో? మీరు ఒక పనికిరాని వాడిగా, నా దగ్గర ఏం లేదు, నాకు టాలెంట్ లేదు, నేమ్ వేస్ట్ గాని అని రిప్రజెంట్ చేసుకున్నంత కాలం మీలో పడేదేంటి? చెత్త. మీరు వాల్యుబుల్గా రిప్రజెంట్ చేసుకుంటే మీ వాల్యూ పెరుగుతుంది. బయట నుంచి వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వాలంటే మిమ్మల్ని మీరు ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నారు? కశ్యప్ ఇది సొంత డబ్బా కొట్టుకోవటం కాదా, లేనిది ఎక్కడ కొడతామండి? అవును. చాలా మంది నేను ఇది చూశానండి. ఇప్పుడు టాలెంట్ లేదు, స్కిల్స్ లేవు, ఎబిలిటీస్ లేవు, ఏం లేవు, ఆ కేటగిరీ పక్కన పెట్టండి ఒక నిమిషం. టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, అయినా ఆఫీస్లో గుర్తింపు లేదు. ఎందుకు? వాళ్ళు ఎందుకు ఆగిపోయారంటే, సార్ మా డబ్బా మాకు కొట్టుకోవటం ఇష్టం ఉండదు. అవును. గూగుల్ తన డబ్బా తను కొట్టుకుంటుంది, ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్లో ఒకటి. ఫేస్బుక్ తన డబ్బా తను కొట్టుకుంటుంది, మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ అగైన్. ఫేస్బుక్ వాడు గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు, గూగుల్ వాడు ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళకి అడ్వర్టైజింగ్ అవసరమా? అవసరం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోవటం అంటే అడుక్కోవటం కాదండి. బాబు నాకు వాల్యూ ఇవ్వు, బాబు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వు, బాబు నాకు డబ్బులు ఇవ్వు. మార్కెటింగ్ చేయటం అంటే అడుక్కోవటం కాదు, మార్కెటింగ్ అంటే చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చాలా అయిపోయినాయండి, చుట్టూ డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంది. అటువంటప్పుడు మన గురించి మనం మార్క్ ముద్రించుకుంటేనే అది డబ్బా కొట్టుకోవటం కాదు. డబ్బా కొట్టుకోవటం అని ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే, మనల్ని మనం ఇలా భావించుకుంటున్నాం. అవును. నేను వేస్ట్ కానీ, నాకంత సీన్ లేదులే, నేను ఇదే ఒరిజినల్గా, నాకు ఇంత దమ్ముంది, ఇంత వాల్యూ ఉంది, ఇంత స్కిల్స్ ఎబిలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ నా మైండ్లో ఏముంది, నేను ఇదిలే.
సో నేను ఇది అని భావిస్తున్నా కాబట్టి ఇలా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు మైండ్లో ఏమనిపిస్తుంది అంటే నేను అబద్ధం ఆడుతున్నా. మీరు అబద్ధం ఆడట్లేదండి, మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడికి పోయినా దీంట్లో పడే చెత్తే కదండి. ఇది ఒక పెద్ద ప్యాలెస్ లో ఉంది, బంగారం వేస్తారా? ప్యాలెస్ లో ఉందని చెత్త వేస్తారుగా. చిరంజీవి గారి ఇంట్లో ఉంది, ఏమేస్తారు? చెత్త వేస్తారుగా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి పక్కన ఉంది, ప్రైమ్ మినిస్టర్ పక్కన ఉన్న చెత్తేగా ఇది. దాని వాల్యూ అంతే. అంతే. మనల్ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్లో నిలబడాలి అంటే మన బ్రాండింగ్ మనం చేసుకోవాల్సిందే. దిస్ ఈజ్ లెర్నింగ్ నెంబర్ 1. దిస్ ఈజ్ సైకలాజికల్ అండి. స్కిల్ లెవెల్లో చూసుకుంటే ఎందుకు అవతల వాడికి ఎక్కువ వస్తున్నాయి, మనకు తక్కువ వస్తున్నాయి? సెకండ్ రీజన్ అప్గ్రేడ్ అండి. మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోలేకపోవటం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, 1-2 కార్పొరేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఫస్ట్ మొబైల్ కనుగొన్న కంపెనీ ఏంటి? మోటరోలా. ఇవాళ లేదండి మోటరోలా. ఏదో 1-2 మొబైల్ని సృష్టించిన సంస్థ అండి. దానికి కాంపిటీషన్ ఉండకూడదు లెక్క ప్రకారం. అవును. ఇప్పుడు ఏమైంది మోటరోలా? మేబీ ఇంకొక 4-5 ఏళ్ళు అయితే దాని పేరు కూడా తెలియదేమో. నోకియా లోగోనే నోకియా. ఇప్పుడు కార్పొరేట్ లో బొచ్చెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకు? బికాస్ దే హావ్ నాట్ గోన్ టు ద నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. దట్టు ఇప్పుడు దీన్ని ట్రాన్సిషన్ టైం అంటారండి. కార్పొరేట్ లో ట్రాన్సిషన్ టైం, మార్పు ఒకప్పుడు 7 ఏళ్లకు ఒకసారి, 9 ఏళ్లకు ఒకసారి అలా వచ్చేది. ఇప్పుడు అంత సీన్ లేదు, నెలల్లో మార్పు వస్తుంది. దానికి రెడీగా మనం అప్గ్రేడ్ అవ్వకపోతే ఉండరు అంతే. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో పరిస్థితి ఏంటి? ఎంత టాలెంట్ ఉన్నా 11 మందినే సెలెక్ట్ చేస్తారు కదా. హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. నా ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో ఆ 11 మందికే ఛాన్స్ దొరుకుతుంది. దాని తగ్గట్టుగా మనం పర్ఫామ్ చేయకపోతే మన దగ్గర టాలెంట్ ఉన్నా కానీ దొరకదు. సో 3 ఆన్సర్స్ అండి. 1, మిమ్మల్ని మీరు ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నారు. మీకు వాల్యూ కావాలి అంటే మీ వాల్యూ మీరు చూపించాల్సిందే, మార్కెటింగ్ చేయాల్సిందే. అది సెల్ఫ్ డబ్బా కాదు. దానికే బెటర్ పేరు ఏంటంటే మీ బ్రాండింగ్ మీరు చేసుకోవాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, స్కిల్స్ లెవెల్లో ఆర్ టెక్నాలజీ లెవెల్లో మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో, ఏ డొమైన్లో అయితే ఉన్నారో దానికి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. లేకపోతే కుదరదు. లేదు నేను అప్గ్రేడ్ అవ్వను, నేను ఇంతే ఉండండి, నష్టమేం లేదు. కాకపోతే మీతో ఎవరు ఉండరు. సో థర్డ్ థింగ్, నా మనల్ని మనం బెటర్గా ప్రెజెంట్ చేసుకొని నెంబర్ 1. నెంబర్ 2, మనం అప్గ్రేడ్ అవుతూ ఇది నడుస్తున్నప్పుడు మనం ప్రాపర్గా పర్ఫామ్ చేసి చూపియాల్సిందే. ఎక్స్పెషల్లీ అండి ఎప్పుడు పర్ఫామ్ చేయాలంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేయాలి. అంటే ఎవరు చేయలేని సిచ్యువేషన్స్లో మనం చేయాలి. కానీ మనకి చాలా మందికి కార్పొరేట్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేర్చుకున్నది ఏంటంటే మనకి ఇచ్చింది చేసి కూర్చున్నానులే, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఎందుకు, రిస్క్ ఎందుకు, ఎందుకులే, ఇది చేసామా వెళ్ళిపోయామా. ప్రాబబ్లీ వాళ్ళ లీడర్స్ వాళ్ళని అలా ట్రీట్ చేశారేమో, నేను కాదనట్లా. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ ఆన్ హై డిమాండ్ ఆల్వేస్. ప్రాబ్లమ్స్ని ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఉండదు. ఎందుకు కాంపిటీషన్ ఉండదు? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్న రిస్క్ ఎంతమంది తీసుకుంటారు? అదేదో లైన్ ఉంది కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏదో అంటారే, 9ంటికి ఆఫీస్కి వెళ్ళామా, ఓ డబ్బా ఓపెన్ చేసామా, డబ్బా కొట్టామా, 12ంటికి 1ంటికి ఇంకో డబ్బా ఓపెన్ చేసి ఈ డబ్బాలో వేసామా, అయిపోయింది. డబ్బా బతికే అయిపోయింది తప్ప నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎట్లండి? సో అవతల వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వాలి అంటే మీ వాల్యూ మీరు చూపించాల్సిందే. చూపించాలి అంటే ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవాల్సిందే. ఎస్.
చాలా బాగా చెప్పారు సార్. అందులో కొన్ని పాయింట్స్ నాకు నచ్చాయన్నమాట. ఫస్ట్ మన వాల్యూ మనం కనిపెట్టుకోవాలి. దాని తర్వాత మన గురించి మనం మార్కెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ వాల్యూ అనేది దక్కుతుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్‌సైట్స్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.